బిగ్ న్యూస్ చూస్తున్నాం. పెతాయ్ తుఫాను ఉత్తర కోస్తా వైపు దూసుకొస్తోంది. శ్రీహరికోటకు 600 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తుఫాను కేంద్రీకృతమైంది. తూర్పుగోదావరి నుంచి విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయి. ఇక గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు తుఫాను కదులుతోంది. తిత్లీ అనుభవ పాఠాలతో జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాను గమనాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తోంది ఆర్టీజీఎస్. ఇక ఐవీఆర్ఎస్ హెచ్చరికల ద్వారా ఎప్పటికప్పుడు తుఫాను సమాచారాన్ని అందిస్తోంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల సహాయం కోసం 1100కు కాల్ చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పెతాయ్ తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. 40 అడుగుల మేర సముద్రం ముందుకు వచ్చింది. తీర ప్రాంతాల్లోని 14 మండలాలలో అలర్ట్ చేసిన ప్రభుత్వం జిల్లాలో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. కొత్తపట్నం, పల్లెపాలెం, చీరాల బీచ్ ప్రాంతాల్లో తీర ప్రాంతం కోతకు గురైంది. ఇక పెతాయ్ తుఫాన్కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి జార్జ్ వైజాగ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు జార్జ్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పెదాయ్ తుఫాను ఏదైతే ఉందో అది నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఇది గంటకు 13 కిలోమీటర్ల వేగంతో నైరుతి బంగాళాఖాతం నుంచి దూసుకురావడం జరుగుతుంది. ఇది కోస్తా తీరం వైపు దూసుకురావడంతో అటు అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. మొత్తం మీద చూసుకున్నట్లే ప్రస్తుతానికి ఇది నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉంది. ఇది మచిలీపట్నానికి 640 కిలోమీటర్లు, అలాగే కాకినాడకు 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారి తీరానికి సమీపించే కొద్దీ క్రమంగా అంటే ప్రతికూల వాతావరణ క్రమంలో క్రమంగా బలహీనపడి తుఫానుగా ఈ నెల 17 మధ్యాహ్నం మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు ప్రాథమికంగా అంచనా వేయడం జరుగుతుంది. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ తీరానికి అలాగే యానం తీరానికి కూడా ఆరెంజ్ మెసేజ్ని జారీ చేయడం జరిగింది. అంటే తుఫాను వస్తుంది, ముందస్తుగా సహాయక చర్యలకు సిద్ధపడండి అని ఈ ఆరెంజ్ మెసేజ్ ఏదైతే ఉందో అది సూచికగా భారత వాతావరణ శాఖ అనేది సూచించడం జరుగుతుంది. ఇక మొత్తం మీద ఈ తుఫాను ప్రభావం అనేది చూసుకున్నట్లయితే ఇటు సముద్రపు అలలు ఉధృతులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. గాలుల వేగం కూడా ఎక్కువగా వీయడం జరుగుతుంది. మనం ఒకసారి విశాఖ బీచ్ని కనుక మనం పరిశీలించినట్లయితే సముద్రపు తీరు ఎలా ఉందనేది స్పష్టంగా చూడవచ్చు. అలల ఉధృతి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సముద్రపు అలలు కూడా 3 మీటర్ల మేర ఎగసి పడుతున్నాయి. సముద్రం ముందుకు కూడా చొచ్చుకు వస్తుంది. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారిన పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూడవచ్చు. అలాగే గాలుల వేగం కూడా మరింతగా పెరుగుతూ ఉన్నాయి. తీరం వెంబడి కూడా గాలుల వేగం 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వీయడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే తీవ్ర తుఫానుగా మారుతుందో ఆ తీవ్ర తుఫానుగా మారిన తర్వాత గాలుల వేగం 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీయడం జరుగుతుంది. ఒకవేళ ప్రతికూల వాతావరణాలు కనుక ఏర్పడినట్లయితే ఇది బలహీనపడుతుంది, లేదా తీవ్ర తుఫానుగా లేదా తుఫానుగా తీరం దాటుతుందని కూడా వాతావరణంగా చెప్పడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి తీరానికి అత్యంత సమీపంగానే వచ్చేసిందని చెప్పుకోవాలి. 600 కిలోమీటర్ల దూరంలో ఎక్స్పెక్టెడ్గా ఉంది కాబట్టి ఇది తీరానికి అత్యంత సమీపించే కొద్ది గాలుల వేగం మరింత పెరుగుతూ ఉంది. ఇప్పటికే విశాఖ జిల్లాలో చెదురుమదురుగా కొన్ని చోట్ల చిరుజల్లులు వర్షాలు అనేవి ప్రారంభమైనవి. గాలుల వేగం కూడా మరింత ఎక్కువగా వీయడం జరుగుతుంది. అంటే ఇక ముందస్తు చర్యలుగా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. జిల్లా అంతటా కూడా తీర ప్రాంత ప్రజలను, లోతట్టు ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పడం జరుగుతుంది. కాస్త అప్రమత్తం వ్యవహరించాలని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావం 5 జిల్లాల మీద చూపిస్తుంది. అటు గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లా, విశాఖపట్నం మీద దీని ప్రభావం ఎక్కువ ఉందని చెప్తుంది జరుగుతుంది. ముఖ్యంగా కాకినాడ, కృష్ణా, గుంటూరు జిల్లాలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతాలు నమోదవుతాయని చెప్తున్నారు. మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అంటే 20 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు సూచించడం జరుగుతుంది. రైతులు కూడా తమ పంటలను త్వరితగతిన ఏదైతే ఉందో భద్రపరచుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఎక్కువగా వర్షపాతాలు నమోదవుతాయి కాబట్టి పంటలు కూడా పాడే అవకాశం ఎక్కువగా ఉంది. తద్వారా అందరూ కూడా రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్తున్నారు. మరొక వైపు చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది. రహదారులు ఏవైతే ఉన్నాయో
బట్ రోడ్లు అయితేనేమి కానీ సిమెంట్ రోడ్లు ఇవన్నీ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది, చెట్లు విరిగిపడే అవకాశం ఉంది, విద్యుత్తు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఈ తుఫాను ప్రభావం వల్ల అంతరాయం ఏర్పడే ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎందుకంటే ఇది తుఫానుగా తీరం దాటినప్పుడు దాని తీవ్రత వేరేలా ఉంటుంది, అతి తీవ్ర తుఫానుగా తీరం దాటితే దాని తీవ్రత ఇంకొకలా ఉంటుంది. ముఖ్యం ఏదేమైనప్పటికీ తుఫానుగా తీరం దాటిన అతి తీవ్ర తుఫానుగా ఇది తీరం దాటినప్పటికీ గాలుల వేగం మాత్రం అత్యధికంగా ఉండే నేపథ్యంలో కూడా ఒక హీట్ అనేది ఉత్పత్తి అవుతుందని చెప్తున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంత ప్రజలు ఏదైతే ఇది తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారో, ఈ మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటుతుందని అంచనాల ప్రకారం ఆ పరిసర ప్రాంత తీర ప్రాంత ప్రజలను, అక్కడ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పడం జరుగుతుంది. ఇక విశాఖ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 8 మండలాల్లో 231 తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయి. ఆ తీర ప్రాంత గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జరుగుతుంది. అక్కడ మండల స్థాయి అధికారులు కూడా నియమించారు. అలాగే విశాఖ కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడం జరుగుతుంది. అలా ఏ సమస్య వచ్చినా కమాండ్ కంట్రోల్ ద్వారా సమాచారం అందించినట్లయితే అక్కడికి ఆ సంబంధిత అధికారులకు ఆ సమాచారం అందజేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని కూడా ఏదైతే జాయింట్ కలెక్టర్ సృజన చెప్పడం జరిగింది. అలాగే అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, మండలాల వారీగా కూడా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అయితే రేపు మధ్యాహ్నం ఇది తీరం దాటడంతో ఇటు అధికారుల్లోనూ అటు ప్రజల్లోనూ ఒక వణుకు పుట్టుకొస్తుంది. తిత్లీ తుఫాను ముందే ఈ మరొక తుఫాను రావడంతో కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ విశాఖ జిల్లా తీర ప్రాంత మండలాలు ఏవైతే ఉన్నాయో అచ్యుతాపురం, రాంబిల్లి, యలమంచిలి, పాయకరావుపేట ఈ మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా అధికారులు సమీక్షిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించడం జరుగుతుంది. మరొక వైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు జిల్లా యంత్రాంగంతో పాటు కోస్ట్ గార్డు నౌక కూడా రక్షణ సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉంది. నయన్ అనే ఒక యుద్ధ నౌకరు కూడా ఈ సిద్ధంగా కోస్ట్ గార్డులు సిద్ధంగా ఉంచడం జరిగింది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. మరొక వైపు వాటర్ రేవులకు ప్రధాన వాటర్ రేవులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధాన వాటర్ రేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. ఏదైతే మచిలీపట్నం, కళింగపట్నం, నిజాంపట్నం, గంగవరం అలాగే కళింగపట్నం పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. మరొక వైపు వర్ష ప్రభావాలు చూసుకున్నట్లయితే అత్యధికంగా ఈ 5 జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇది కోస్తా తీరం వెంబడి దూసుకురావడం జరుగుతుంది. కోస్తా తీరం వెంబడి దూసుకురావడంతో పరిస్థితి ఒక్కసారిగా వాతావరణ పరిస్థితి కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. గాలుల వేగం కూడా మరింత పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇటు బీచెస్ అలలు కూడా ఉధృతంగా పెరగడంతో మొత్తం అంతా కూడా ఒక వాతావరణ పరిస్థితి అంతా మారిపోయింది. ప్రస్తుతం ఇది నైరుతి బంగాళాఖాతంలో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో దూసుకురావడంతో అధికార యంత్రాంగం అంతా కూడా ముందస్తు చర్యలకు సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.